కన్నడ నటుడు దర్శన్కు జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దర్శన్ జైల్లో పిక్నిక్ జీవితం గడుపుతున్నారు. తోటి ఖైదీలతో కలిసి ఆరు బయట సిట్టింగ్ వేసి సిగరెట్ తాగుతూ వీఐపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇందుకు జైలు అధికారులు సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అభిమాని హత్య కేసులో పరప్పన అగ్రహార జైల్లో రిమాండ్ ఖైదీగా దర్శన్ ఉన్నారు. అయితే దర్శన్కు జైల్లో రాచమర్యాదలు చేస్తున్న వీడియో ఘటన వెలుగు చూడడంతో 7 జైలు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేస్తుంది. కన్నడ నటుడు దర్శన్కు జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దర్శన్ జైల్లో పిక్నిక్ జీవితం గడుపుతున్నారు. తోటి ఖైదీలతో కలిసి ఆరు బయట సిట్టింగ్ వేసి సిగరెట్ తాగుతూ వీఐపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ప్రస్తుతం మన ఫొటోస్ చూస్తుంటే ఏదో పిక్నిక్ రిసార్ట్కు వెళ్ళినట్టుగా కనిపిస్తున్నాయి, కానీ జైల్లో ట్రీట్మెంట్లో అనిపించడం లేదు. ఇప్పుడు ఇలాంటివి చేయడం వల్ల ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టు ఏం చెప్తారు అధికారులు? సతీష్, కన్నడ నటుడు దర్శన్ ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నటువంటి పరప్పన అగ్రహార జైల్లో ఆయన ఉన్నాడు. ఆయన అభిమానిని హత్య చేసినటువంటి ఘటనలో ప్రస్తుతానికి ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఆయన ఆ పరప్పన అగ్రహార జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనం ప్రైమ్ లైన్ న్యూస్ స్క్రీన్ మీద ఫోటో చూస్తున్నాం. అందులో దర్శన్ తన తోటి ఖైదీలతో కలిసి పరప్పర అగ్రహార జైల్లో ఉన్నటువంటి ఆరు బయట ఒక పిక్నిక్ వెళ్ళినట్టు సెట్టింగ్ వేసి ఎక్కడో మీరు చెప్పినట్టు ఒక రిసార్ట్ లో లాగా కూర్చొని చైర్స్ వేసుకొని మధ్యలో టేబుల్ పెట్టుకుని ఒక చేతిలో టీ గ్లాస్ ఇంకో చేతిలో వచ్చేసి సిగరెట్ పెట్టుకొని ఆయన ఉన్నటువంటి ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఒక నిందితుడికి పరప్పర అగ్రహార జైలు అనేది కర్ణాటకలో చాలా ఫేమస్ జైలు. అది చాలా గతంలో అంటే చాలా మంది కూడా అక్కడ ఆ గతంలో ఏదైతే స్వాతంత్రం రాకముందు కూడా చాలా మంది అక్కడ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, స్వాతంత్ర సమరయోధులు. మరి అంతటి జైలుకి సంబంధించి చాలా మంది విఐపీలు కూడా అక్కడ ఉంటారు. మరి అలాంటి జైల్లో భద్రతను కట్టుదిట్టం చేయాల్సినటువంటి జైలు అధికారులు ఈ విధంగా బయట కూర్చోబెట్టి రాచ మర్యాదలు చేయడం కావచ్చు, అంతేకాకుండా ఒక విఐపీ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన జైల్లో ఉన్నట్టు లేదు, ఆయన ఎక్కడో బయట కొద్ది రోజుల పాటు అలా పిక్నిక్ కి వెళ్ళినట్టు ఆ ఫోటోను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ ఫోటో బయటికి రావడంతో కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణకు ఆదేశించిన తర్వాత ఒక 7 మంది జైలు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశారు. దీని మీద హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి జైలుకు వెళ్ళి ఒకసారి పరిశీలించాలని చెప్పినటువంటి పరిస్థితి. సో ఆరు బయట ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాయి అంటే ఇంకా ఆయనకు సంబంధించి ఆయన ఉంచినటువంటి బ్యారెక్ లో ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే జైల్లోకి సిగరెట్ వెళ్ళడం, ఫ్లాస్క్ లో టీ వెళ్ళడం, కాఫీలు వెళ్ళడం. సో వీటన్నింటినీ చూస్తుంటే అన్ని రాజ్య మర్యాదలు జైలు ఎలా జరుగుతున్నాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. సో దీని మీద అయితే కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతానికి విచారణ అయితే జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ రాజు.